హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే కర్బూజా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఎండాకాలం కదా, చాలా చలవ చేస్తుంది. అలాగే మనకి శరీరానికి యాక్టివ్గా ఉండడానికి కూడా పనిచేస్తుంది. చాలా హెల్దీ కూడానండి కర్బూజా. ఇప్పుడు కర్బూజా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అయ్యో, మాకు కూడా తెలుసు కర్బూజం కట్ చేసేది కూడా చూపించాలా అని అయితే అనుకోకండి. నాకైతే ఫస్ట్లో అయితే అసలు రాదు. పీలర్తో పై తొక్క అంతా తీయడానికి అయితే ట్రై చేసేదాన్ని. మొత్తం మెత్తగా మ్యాష్ అయిపోయేది చేతిలోనే. అందుకే తెలియని వాళ్ళు కొంచెం మంది అయినా ఉంటారు కదా అని ఇలా అయితే చూపిస్తున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దండి. ఇప్పుడు కర్బూజాని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకుని లోపల గింజలు స్పూన్తో అయితే తీసేసాను. ఇప్పుడు చిన్న ముక్కగా కట్ చేసుకొని దానికి ఇలా గీతలు అయితే పెట్టుకొని ఒక సైడ్ నుంచి ఇలా అనేసుకుంటే మంచిగా ముక్కలన్నీ మెత్తగా అవ్వకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. నేను కూడా జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కట్ చేస్తుంటే చూసి అయితే నేర్చుకున్నానండి. చాలా ఈజీ అనిపించింది నాకు. అసలు ఇంత కూడా ఏమీ మెత్తగా అవ్వకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇప్పుడైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోదాము, వచ్చేయండి. ఇప్పుడు బూస్ట్ కూడా అయితే వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన పాలు అయితే పోసుకుంటున్నాను. ఒకటేసారి అన్ని పాలు అయితే పోయకండి, మెత్తగా పేస్ట్ అయ్యే వరకు అయితే వేయకండి. ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకొని బూస్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నది గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా నా వీడియోలో తప్పులు ఉన్నా ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.